ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి వి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి డైరెక్ట్గా వాక్ ఇన్ ఫర్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ రోల్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. గైస్, ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చేసి మెడికల్ కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ అయితే పోస్ట్ అయితే చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఒక వి టెక్నాలజీస్ వాళ్ళు మెడికల్ కోడింగ్ కోసం, అది కూడా ఫ్రెషర్స్ క్యాండిడేట్ కోసం వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో హైదరాబాద్ లొకేషన్లోనే మనకి 2 డేస్లో అయితే ఈ యొక్క డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ యొక్క వీడియోలో. అయితే ఎవరైతే మెడికల్ కోడింగ్ ఆల్రెడీ ఏదైనా దానికి రిలవెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్గా జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హైదరాబాద్ లొకేషన్లోనే వి టెక్నాలజీస్ కంపెనీలో మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ కోసం డైరెక్ట్గా వాకిన్ కండక్ట్ అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 5th and 6th నాడు వచ్చేసి డైరెక్ట్గా మనమే కంపెనీకి అనేది కూడా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. గచ్చిబౌలి లొకేషన్ హైదరాబాద్లో అయితే కంపెనీ వెనుక అయితే అటెండ్ అవ్వాలి. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ కోసం 50 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క కంపెనీలో 50 మెంబర్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క వాక్ ఇన్ టు రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద ఫ్రెషర్స్ కోసం మెడికల్ కోడింగ్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క గచ్చిబౌలి హైదరాబాద్ బ్రాంచ్ నుండి సెప్టెంబర్ 5th and సెప్టెంబర్ 6th నాడు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఓన్లీ చేసిన వాళ్ళు, నాన్ లైవ్ లైసెన్స్ లైక్ అదేవిధంగా డిప్లొమా గ్రాడ్యుయేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. గ్రాడ్యుయేషన్లో లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో అదేవిధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మాత్రమే వర్క్ చేయాలి. ఈ 2 డేస్లో మాత్రమే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. షార్ప్ 10 AM వరకు మాత్రమే ఈ యొక్క వెన్యూ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేట్ కామర్స్ విల్ నాట్ బీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క 2 డేస్లో మీరు మార్నింగ్ ఈ యొక్క 10 AM వరకు ముందే ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. జాబ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి డ్రీమ్ సెంటర్ అనమాట. సో గచ్చిబౌలి లొకేషన్లో ఉంది. కంప్లీట్ అడ్రస్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. శాలరీ విషయానికి వస్తే మనకి 17,000 ఫర్ మంత్ అయితే యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే మీరు శాలరీ తీసుకోవచ్చు. మీకు టేక్ హోమ్ శాలరీ కింద 14,600 రూపీస్ అయితే కూడా శాలరీ రావడం అయితే జరుగుతుంది. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనకి రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్స్ విషయానికి వస్తే మనకి 2 ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. దాంట్లో క్లియర్ అయిన వాళ్ళకి ఫైనల్ ఓరల్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఇమ్మీడియట్ అనమాట. సో మీరు సెలెక్ట్ అయితే విత్ ఇన్ 1 వీక్లోనే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి జాయినింగ్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ బ్రింగ్ ఎట్ ది ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, ఒరిజినల్ 10th and 12th మార్క్ షీట్ పట్టుకొని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క మినిమం కమిట్మెంట్ 18 months అయితే ఇక్కడ మనకి సైన్ అయితే డాక్యుమెంట్ లైక్ బాండ్ టైపు పెట్టాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకొని అది ఓకే అయితే కనుకనే మీరు డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మినిమం కమిట్మెంట్ ఆఫ్ 18 months అనమాట. ఈ కంపెనీలోనే చేయాలి మీరు. దాంతోపాటు మీ యొక్క ఒరిజినల్ 10th 12th మార్క్ షీట్ కూడా సబ్మిట్ అయితే చేయాలని చెప్పేసి వీళ్ళు నోట్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ యొక్క డ్రైవ్కి వెళ్ళాలా లేదా అనేది చూడండి అనమాట. ఫైనల్గా మనకి టాపిక్ ఫర్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే మీకు హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజిస్ట్రీ ఈ యొక్క సిస్టమ్స్ మీద అడుగుతారనమాట. దాంతోపాటు జనరల్ మెడికల్ టర్మినాలజీస్ ఏదైతే ఉంటుందో దానితో పాటు మెడికల్ కోడింగ్ రిలేటెడ్ ఐసీడీ తర్వాత సిపిటి మీదనే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కూడా అడుగుతారనమాట. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే కంపెనీలో జాయినింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ హెల్త్ కేర్ అనమాట. లైఫ్ సైన్సెస్ కింద ఉంటుంది. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లైక్ స్ట్రీమ్స్ విషయానికి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ యూజీ స్ట్రీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మనకి లైక్ ఇక్కడ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, బయోమెడికల్, నెక్స్ట్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, ఈ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే టెక్నికల్ దాంతోపాటు పర్సూయింగ్ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. సో అది చూసుకొని మీరు యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.